కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్పేట, ఏలూరు. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10 పర్సెంటైల్, 98.50 పర్సెంటైల్, 98 పర్సెంటైల్, 97.53 పర్సెంటైల్, 94.70 పర్సెంటైల్. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్పేట, ఏలూరు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్పేట, ఏలూరు.
నమస్తే. విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలంలో ఈ నెల 11వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటించనున్న దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జేసీ దాతిరిరెడ్డి మరియు అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు నూజివీడు నియోజకవర్గంలో ఆగిరిపల్లి గ్రామానికి రాబోతా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం తరపున జయంతి ఉత్సవాలు నిర్వహించబోతా ఉన్నారు. ప్రత్యేకంగా బలహీన వర్గాలకి సంబంధించిన కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీస్ కానివ్వండి, వాళ్ళ జీవనోపాధికి ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాలు కానివ్వండి, అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా ఈ కార్యక్రమం సందర్భంగా చేతి వృత్తులు చేసుకునే వారి పని స్థలాలను, వర్క్ స్పేస్ని కూడా విజిట్ చేయాలని చెప్పారు. అందుకని ఒక బార్బర్ షాప్కి, అదేవిధంగా క్యాటిల్, షీప్ షెడ్కి ఆయన ప్రత్యేకంగా వెళ్ళి ఆ యజమానులతో, ఆ వృత్తి చేసుకునే వాళ్ళందరితో కూడా సంప్రదించాలని, వారితో మాట్లాడాలని, వారి సమస్యలు, కష్ట సుఖాలు తెలుసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. అందుకే నాగిరిపల్లిలో ఈ 2 పని స్థలాలకు కూడా ముఖ్యమంత్రి గారు విజిట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఈ మీటింగ్ ప్రాంగణంలో కుల వృత్తులు, శాలివాహనంలో ఏ విధంగా కొండలు చేస్తారు, వారు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి, అదేవిధంగా రజక సోదరులు వృత్తిలో చేసుకునే సమస్యల గురించి, అదేవిధంగా కంసాలీలు ఏదైతే బంగారు పని చేస్తారో వారి పని ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించాం. ఆయా స్టాల్స్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు వారి సమస్యల్ని, పనిలో వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని, వారి ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సదుపాయాలని కూడా, వాటి గురించి కూడా చర్చించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా నిర్లక్ష్యం అలుముకున్న వ్యవస్థల్లో సమూల మార్పులు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్ఘాటించారు. అవసరమైతే ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. ఏలూరు నియోజకవర్గంలో పారిశుధ్య పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగానే ఇప్పటికే 1-2 సర్కిళ్ల పరిధిలో వివిధ సచివాలయాల సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో సమావేశమైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వారికి పలు సూచనలు చేశారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు. లేకుంటే వేటు తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తాజాగా మంగళవారం కూడా 3-4 సర్కిళ్ల పరిధిలోని డివిజన్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది పనితీరుపై సంబంధిత సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు, శానిటరీ సెక్రటరీలతో సమావేశమైన ఎమ్మెల్యే చంటి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య సిబ్బంది అంతా విధులకు సక్రమంగా హాజరవుతున్నారా లేదా అంటూ ప్రశ్నించారు. అలాగే మెరుగైన పారిశుధ్య పరిస్థితులు నెలకొనేందుకు సిబ్బంది సరిపోతున్నారా అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పారిశుధ్యాన్ని మెరుగుపరిచే పని నిరంతర ప్రక్రియని, ఈ విషయంలో ఎక్కడ అలసత్వం నెలకొన్నా దాని ద్వారా చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. అందుకే వర్షాకాలం కంటే ముందుగానే ఒక పక్క అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ఇంకో పక్క క్షేత్రస్థాయిలో తానే స్వయంగా పర్యటిస్తున్నట్లు స్పష్టం చేశారు. విధులకు సక్రమంగా హాజరు కాని పర్మనెంట్ సిబ్బంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎవరిపైనైనా వేటు తప్పదని హెచ్చరించారు. ప్రక్షాళన దిశగా
దిశగా అడుగులు వేస్తేనే సమూల మార్పులు సాధ్యమవుతాయని అభిప్రాయపడిన ఎమ్మెల్యే చంటి ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదే క్రమంలో తానిచ్చిన నినాదాన్ని అందిపుచ్చుకుని డివిజన్ను అత్యంత పరిశుభ్రంగా ఉంచిన పారిశుధ్య సిబ్బందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలను సొంత నగదునిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, అదనపు కమిషనర్ జి చంద్రయ్య, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, మారం అను, బొద్దాని శ్రీనివాస్, చోడే బాలు, తవ్వ అరుణ్ కుమారి, నగిరెడ్డి కాశీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే చేశారో మన దగ్గర అన్ని ఎవిడెన్స్ తో పాటు ఉండాలి, మీరు చేయించాలి. ఏంటనేది తర్వాత చూద్దాం, మీరు చేయించగలుగుతున్నారు లేదనేది. ఒకటి విడివిడిగా 47 ఎనమండుగురా 8 అమ్మాయికి చేద్దాం కలిపి 3 వాళ్ళ మీద మీ మీద పెత్తనం చేయడం కాదు, మీకు ఇన్ఫర్మేషన్ రావడం కోసం. ఎవరు చేసినా సరే రెస్పాన్సిబిలిటీ ఎవరైనా మీదే బాధ్యత. రేపొద్దున చెప్తున్నా, వాళ్ళకి వచ్చి సంబంధం ఎవరైతే వేసుకుంటున్నారో వాళ్ళకి కొంచెం ప్రజలు కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి. తప్పేం లేదు, ఏముంది ఎవరైనా తప్పుగా ఇచ్చేసే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. అలాగైతే ఎలాగమ్మా, మీరు ఎలా చేస్తే ఎలా కాదు. మీ అందరికీ తిరుగుతున్న శానిటైజేషన్ వ్యవస్థలో పేపర్లో ఫోటో రాకుండా చేయాలి. రాజు రోజున ఆబ్సెంట్ వేసాను, 2 రోజులు రాకపోతే 2 రోజులు ఆబ్సెంట్ వేసాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఉంటే వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి నేను ఇచ్చేసాను. వాళ్ళు రావట్లేదు కదా, మిమ్మల్ని ఇంకో చోటకి కూడా పంపుతారు కదా అవసరం అయితే. మరి చూసుకున్నాను చూడండి సార్, వీళ్ళు ఎవరు ఉంటారని చెప్పాలి. మీ దగ్గరికి వచ్చింది అందుకే అదే వచ్చి చేస్తున్నారన్న 2 వార్డులు. నేను అదే చెప్పా, తంపేళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి చేయించలేకపోతున్నారు మీరు పని. శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మరి ఏలూరు నియోజకవర్గంలో ఇవాళ 3, 4 సర్కిల్ తిరగడం జరిగింది. అలాగే ఈ సర్కిల్కి సంబంధించి 5 డివిజన్లు ఉన్నాయి. అందులో ఇక్కడ శానిటైజేషన్ సెక్రటరీ కానీ సచివాలయ సెక్రటరీ కానీ వీళ్ళని అనుసంధానం చేస్తూ వర్కర్లందరినీ కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎవరైతే ఈ 2 దాంట్ల మీద కలిపి 31 మంది చేస్తున్నారు, అందరూ కూడా రావట్లేదు, తంబేసి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. కాబట్టి అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఎవరైతే బదిలీ వర్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని పెట్టుకోమని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదైతే తక్కువ జీతానికి చేయలేకపోతున్నారో మరి పరిశుభ్రంగా ఉండాలి అని అనుకుంటే వాళ్ళ కుటుంబీకులు ఎవరినైనా పెట్టుకోమని చెప్తున్నాం. అలాగే ఎవరైతే తంబేసి వెళ్ళిపోతున్నారో వాళ్ళని వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఆబ్సెంట్లు చాలామంది, ఎందుకంటే నిరంతరంగా ఆబ్సెంట్లు ఎవరైతే అయ్యారో వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళని తీసేయమని చెప్తున్నాం. ఎందుకంటే శానిటైజేషన్ వ్యవస్థ బాగుండాలి అని అంటే అందరూ కూడా పనిచేస్తేనే అవుతుంది. వాళ్ళు ఇంకా అదనంగా 5 వర్కర్లు 2 సచివాలయ పరిధిలో 5 వర్కర్లను అడిగారు. 5 కూడా ప్రొవైడ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. ఈ స్పెషల్ డ్రైవ్ వారం రోజుల పాటు అందరూ కూడా ఎంతమంది వర్కర్లు ఉన్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు, ఏ విధంగా జరుగుతుంది అందరం కూడా చెప్తున్నాం. వాళ్ళకు కూడా ఏదైతే వర్కర్లను కూడా మోటివేట్ చేసాం. ఎవరైనా పనికి రాకపోతే మీరు చెప్పమని చెప్తున్నాం. వాళ్ళకు కూడా ఎవరైతే శానిటైజేషన్ సెక్రటరీలు ఉన్నారో, ఇన్స్పెక్టర్ ఉన్నారో వారికి కూడా ఎవరైనా రాలేదు అని అంటే వాళ్ళని వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి ఆబ్సెంట్ అయ్యమంటున్నాం. లేక వాటర్ శాంపిల్స్ తీయడానికి సంబంధించి వాళ్ళు కూడా ఇమ్యూనిటీస్ ఎవరైతే వాళ్ళు రావట్లేదు అంటున్నారు శాంపిల్ తీసేవాళ్ళు, వాళ్ళు 11 మంది ఉంటే 5 వాళ్ళకు కూడా ఆబ్సెంట్ అయ్యమని చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చేస్తేనే శానిటైజేషన్ వ్యవస్థ పక్షాలను అవుతుంది. దీన్ని ప్రజలకు అనుసంధానం చేయడానికే వీళ్ళందరినీ కూడా 16 సర్కిళ్ళు కూడా తిరగడం జరుగుద్ది. ప్రతి చోటన కూడా శానిటైజేషన్ సెక్రటరీ, ఇన్స్పెక్టర్ నెంబర్ కూడా అక్కడ పెడతారు. ఎంతమంది పనిచేస్తున్నారన్న వాళ్ళందరినీ కూడా ఏదైతే వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇచ్చారో వాళ్ళని జాకెట్లు వేయించుకోమని చెప్తున్నాం. ఎందుకంటే పనిచేసేవాళ్ళు ఎంతమంది వచ్చారనేది ప్రతి ఒక్కరు కూడా చూడాలి. వీళ్ళ వ్యవస్థని ప్రజలతో అనుసంధానం చేస్తేనే వ్యవస్థ బాగుపడుతుందనే ఉద్దేశంతో మరి స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఈ వారం రోజుల పాటు ప్రతి సచివాలయం కూడా తిరుగుతాం. ఎంతమంది తగ్గారో అంతమంది వర్కర్లను కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కమిషనర్ గారు కానీ ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో కానీ వాళ్ళు పర్యవేక్షణ చేస్తారు. అలాగే నేను కూడా ఒకటి ప్రకటించాను, ఎవరైతే వార్డు మేస్త్రి వాళ్ళు పరిశుభ్రంగా ఏదైతే డివిజన్ చేశారో ఒక డివిజన్ ఎన్నుకోవటం, ఆ డివిజన్కి 10,000 రూపాయలు నేను వాళ్ళకి ఒక
బెనిఫిట్గా బోనస్గా వాళ్ళకి ఇస్తానని చెప్పాను. వాళ్ళల్లో ఎవరైతే చేశారో వర్కర్లో వాళ్ళకు కూడా డెఫినెట్గా వాళ్ళకు కూడా బోనస్ ఇస్తాయి. ఎందుకంటే వీళ్ళు చేయించగలిగే వాళ్ళైతే చేసేది వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పరిశుభ్రంగా చేయగలిగారో వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా చేస్తేనే అవుద్దన్న ఉద్దేశంతోనే ఈ స్పెషల్ డ్రైవ్ పెడుతుంది. ఇది నిరంతర కార్యక్రమం. ముందు దీని అందరికీ కూడా ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిచేస్తే అవి పర్ఫెక్ట్గా వెళ్తాయన్న ఉద్దేశంతోనే ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగిందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున ఏలూరు కార్పొరేషను ఏలూరు నియోజకవర్గం దానికి సంబంధించి మరో గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి స్థానికమైన నాయకులందరం కూడా ఈ రోజున 8, 9, 10, 11, 12 డివిజన్లు తిరగడం జరిగింది. మరి 3, 4 సర్కిల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అట్లాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్సు ఇదంతా కూడా స్ట్రీమ్ లైన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతోనే మరి గౌరవ కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు, మరి కార్పొరేషన్ సిబ్బంది మేమందరం కూడా కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారు ఎవరు లాంగ్ ఆబ్సెంట్ అవుతున్నారు, ఎవరు మానేశారు, ఎవరు డెత్లు ఏంటన్నది స్ట్రీమ్ లైన్ చేసి దానికి సంబంధించినటువంటి సచివాలయాలు ఇక్కడ 11 సచివాలయాలు ఉన్నాయి. ఈ 11 సచివాలయాలకు సంబంధించినటువంటి శానిటరీ సెక్రటరీస్ వీళ్ళందరితో కూడా అనుసంధానం చేసుకొని ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా చేయాలా, లేకపోతే అడ్జస్ట్మెంట్లు ఏమైనా ఉన్నాయా, చనిపోయిన వారి ప్లేస్లో మరి ఎవరన్నా రీప్లేస్ చేయాలా అని చెప్పి ఈ చూడటానికి ముఖ్య ఉద్దేశంతోనే గౌరవ కార్పొరేటర్లు, ఎమ్మెల్యే గారు మేము రావడం జరిగింది. మరి గవర్నమెంట్కి కూడా ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది. మరి కలిసినటువంటి 7 పంచాయతీలలో కూడా మరి పారిశుద్ధ్య కార్మికులు సరిపోవట్లేదు, మాకు కొత్త కార్మికులను ఇవ్వండి అని చెప్పేసి మరి గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టడంతో మరి గవర్నమెంట్ వారు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అడ్జస్ట్మెంట్ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అదంతా కరెక్ట్ చేసిమ్మని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి 11 సర్కిళ్ళు కూడా తిరగడం జరుగుతుంది. మరి నిరంతరం కూడా దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్కూటీ డిక్కీ దొంగతనాలతో పాటుగా జులుం ప్రదర్శించి దొంగతనాలకు పాల్పడిన దొంగలను ఏలూరు 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5 లక్షల రూపాయలు మరియు ఒక పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన 2 డిక్కీ దొంగతనాల్లో నిందితులను గుర్తించి వారి వద్ద నుండి 5 లక్షల రూపాయలు మరియు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఎస్డిపిఓ డి శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో సిఐలు కోటేశ్వరరావు, ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్, సిహెచ్ రాజశేఖర్, సిసిఎస్ పోలీస్ స్టేషన్ మరియు వారి ప్రత్యేక బృంద సభ్యులు ఎస్ఐపి రాంబాబు, ఎస్ఐపి అప్పారావు మరియు 3 టౌన్ పోలీస్ స్టేషన్ మరియు సిసిఎస్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరియు నేరాలు జరిగిన తీరును సీసీ ఫుటేజ్ ద్వారా బట్టి నిందితుల్ని గుర్తించి ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన ఏలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఏలూరు సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ మరియు 3 టౌన్ ఎస్ఐ పి రాంబాబు, ఎస్ఐపి అప్పారావు మరియు హెచ్సి ఓంప్రకాష్ మరియు సిసిఎస్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అహ్మద్, రాజ్ కుమార్, రజనీ, రామకృష్ణ వారిని ఎస్పీ అభినందించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మన ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన 2 డిక్కీ అఫెన్సెస్ని మన సిసిఎస్ టీము, మన ఏలూరు 3 టౌన్ టీము, మన డిఎస్పీ గారి సారథ్యంలో చక్కగా సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ అనలైజ్ చేసుకుంటూ వాళ్ళ నిందితుల్ని గుర్తించడమే కాకుండా నిందితుల దగ్గర నుంచి ఆ పోయిన మొత్తం కూడా రికవర్ చేశారు. టోటల్ 5 లక్షల డబ్బు రికవర్ చేయడం జరిగింది. ఈ 2 అఫెన్సెస్లో కలిపి పోయిన డబ్బు 5,70,000 పోయింది. ఆ 5 లక్షలు కూడా రికవర్ చేశారు. ఈ ముద్దాయిలు పేర్లు షేక్ గాల్సిద్ అలియాస్ సాహిద్, 29 ఇయర్స్ అవుతుంది, మైలవరం, ఎన్టీఆర్ జిల్లా. ఇంకొకరు బొంతు రాజశేఖర్ రెడ్డి ఎలియాస్ అమూల్ రెడ్డి, మైలవరం, ఎన్టీఆర్ జిల్లా. వీళ్ళు అక్కడైతే డిటెక్ట్ అవుతారని చెప్పి కొంచెం అటు ఇటు విజయవాడ లేకపోతే మన సైడ్ తిరుగుతూ బ్యాంక్ నుంచి డబ్బు ఎవరు విత్డ్రా చేస్తున్నారు, ఒక వ్యక్తి లోపల ఉండి ఇంకో వ్యక్తి బయట ఉండి జోడు దొంగల్లాగా ఎలా ఎవరైతే సస్పెక్ట్ వల్నరబుల్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ముసలి వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఉంటారు, పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేశారు, అలాంటి వాళ్ళు ఒంటరిగా ఎవరు వస్తున్నారు,
వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ దొంగతనాలు చేశారు. సో దీని ద్వారా నేను కూడా పోలీసులకు, మన పోలీస్ తరపు నుంచి ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమంటే మ్యాక్సిమం మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయండి. ఒకవేళ డబ్బు ఏదైనా విత్డ్రా చేసుకుంటున్నప్పుడు కూడా ఇంతకుముందు కూడా మన భీముడల్లో చూసాము, ఒంటరిగా ఒక రైతు వచ్చి డబ్బు విత్డ్రా చేసుకొని పోతున్నప్పుడు అతనికి దూరం నుంచి చూసి ఒక దొంగతనం చేశాడు. ఏదైనా ఇట్లాంటి పెద్ద మొత్తంలో మీరు డబ్బు విత్డ్రా చేసుకుంటున్నప్పుడు ఇంకొకరిని మీకు తోడుగా తెచ్చుకుంటే ఇట్లాంటి అటెన్షన్ డైవర్షన్ జరగకుండా ఉంటాయి. అర్జెంటుగా మీరు ఎక్కడైనా వెళ్ళాల్సి వచ్చినా ఒక వ్యక్తి ఆ బండి దగ్గర ఉంటారు కాబట్టి ఆ బండిలో డిక్కీ అఫెన్సెస్ చేయడం కానీ లేకపోతే మీ దగ్గర నుంచి టక్కన లాక్కోపోవడం కానీ జరిగే అవకాశాలు తగ్గుతాయి. ప్లస్ ఇట్లాంటి పెద్ద మొత్తం డబ్బు తీసుకురాకపోవడం శ్రేయస్కరం. ఒకవేళ తీసుకొస్తున్నప్పుడు కూడా మీరు ఎవరినైనా తోడు తీసుకుంటే, ఎస్పెషల్లీ ముసలి వాళ్ళు, మీకు ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి. బట్ ఒక ఇట్లాంటి కేసు కూడా మంచి సీసీటీవీ పరిజ్ఞానంతో చక్కగా డిటెక్ట్ చేసిన మన ఏలూరు ఎస్డిపిఓ గారికి, మన సిఐ కోటేశ్వరరావు, 3 టౌన్ సిఐ గారు, రాజశేఖర్ సిసిఎస్ టీము, ముఖ్యంగా వాళ్ళు చాలా టీం కూడా చక్కగా కంటిన్యూస్గా అన్ని సీసీటీవీలు, ఒక సీసీటీవీ ఇంకో సీసీటీవీ లింక్ చేయడం అంటే చాలా కష్టం. రోజుల తరబడి అది చూసి ఆ వ్యక్తిని మళ్ళీ గుర్తించి తీసుకొచ్చి వాళ్ళని దగ్గర రికవరీ చేశారు. అండ్ ఎస్ఐ రాంబాబు, అప్పారావు, హెడ్ కానిస్టేబుల్ ఓంప్రకాష్, సిసిఎస్ సిబ్బంది అహ్మద్, రాజ్ కుమార్, రజనీ, రామకృష్ణ, ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ బికాస్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్. ఈరోజు ఆ విక్టిమ్స్కి ఆ డబ్బు అనేది వెనక్కి రావడం జరిగింది. బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మనం చెప్పిన జాగ్రత్తలు, ఏదైనా పెద్ద మొత్తంలో ఫస్ట్ విత్డ్రా చేయకపోవడం, ఒకవేళ విత్డ్రా చేస్తుంటే సరైన తోడు తెచ్చుకోవడము, డబ్బుల్లో లేకపోతే బ్యాంక్ మన కారు డిక్కీల్లో, బైకుల్లో పెట్టేసి వేరే దానికి వెళ్ళడము, లేకపోతే అటెన్షన్ డైవర్షన్ కూడా ఉంటారు. మిమ్మల్ని ఏదో ఒక దాంట్లో ఈ ఫోన్ మీద, ఈ డబ్బు మీద అని చెప్పి మిమ్మల్ని దృష్టి మరల్చి మీ దగ్గర ఉన్నవి కాజేయడానికి ట్రై చేస్తారు. సో అట్లాంటి నేరాలు జరుగుతున్నాయని మనం గుర్తుపెట్టుకోవడము, పేపర్లో చదివిందే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం కూడా ఇంపార్టెంట్. ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ ఆఫీసర్స్ ఆల్సో, ఇట్లాంటి ఎంఓ ఏదైనా జరుగుతున్నాయి, అటెన్షన్ డైవర్షన్ జరుగుతుంది, బ్యాంక్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అట్లాంటివన్నీ కూడా మీరు వాళ్ళకి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. సేమ్ టైం బ్యాంక్స్లో కూడా ఇట్లాంటి దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫొటోస్ అట్లాంటివి రెగ్యులర్గా బ్యాంకర్స్కి సర్క్యులేట్ చేస్తే ఇట్లాంటి అనుమానితులు ఎప్పుడైతే వాళ్ళ బ్యాంకుల్లోకి వస్తారో వాళ్ళ గురించి అలర్ట్ అవ్వడం జరుగుతుంది. దాని రాష్ట్రంలో వృద్ధి రేటు 8.2% ఉంటే సూపర్ 6 పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మంగళవారం క్రాంతి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. రాష్ట్రంలో వృద్ధి రేటు 8.2% ఉందని సీఎం అబద్దాలు చెప్పడం, దానికి కొన్ని పత్రికలు రాయడం విడ్డూరంగా ఉందని అన్నారు. కూటమి పాలనలో ఆదాయం 32% తగ్గిందని, అప్పులు చేసిన రాష్ట్రానికి వృద్ధి రేటు ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలను వేధిస్తుందని, వైసీపీ అధికారంలోకి వస్తే తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి కారుమూరి సునీల్ మరియు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ముందుగా మీడియా మిత్రులని, అలాగే వేదిక మీద వచ్చిన ప్రజలందరినీ, మన పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు మనందరినీ ఆశీర్వదించారు. వారందరి, అలాగే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు, వారు కూడా ఈ రోజున ఎంత ఖాళీగా మనందరికీ మీ అందరికీ ఒకటే మనం చేస్తున్నాం. మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ముందుగా మనం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని మనం స్మరించుకొని ఈ సమావేశాన్ని గౌరవించుకొని ఆయనకి మనం బాధాబంధం చేసుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు ఆ కారణం అంటే ఈ పార్టీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఇవాళ జగన్మోహన్ గారు మరి ఈ ఆశయంతోనైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించారో అది ఆయన స్థానిక స్ఫూర్తి.
ఆయన తాలూకా ఆలోచన, ఆయన తాలూకా విధానాన్ని ఈ పార్టీని మనం అవలంబించాం. రాజకీయాల్లో భయాలను, రాజకీయాల్లో ఉండేది పట్టుదల ఒక్కటే, రాజకీయాల్లో ఆలోచన ఒక్కటే. ఎందుకంటే మన తాలూకు బాధ్యత ఏంటి? మీ తమ్ముడికత మీ తాలూకా ముందు ఆలోచన చేయాలి. ముందు నాయకులు కానీ, ఆ నియోజకవర్గం సమన్వయకర్త కానీ, ఆ నియోజకవర్గం సమన్వయకర్త కానీ 100% మీకు అందుబాటులో ఉంటే, మీరు వచ్చి కింద ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటే ఆటోమేటిక్గా ఆ కార్యక్రమం అది అంతా జరుగుతుంది. ఫీల్డ్ సప్లై చేస్తుంది అదే కంపెనీ, ముఖ్యమంత్రి చేసింది అదే కంపెనీ. ఆయన చదువు గారు ఈయన దొరకారు, ఆయన చదువు గారు ఈయన దొరకారు. ఏం చేస్తారు మీరు? తౌడు రేట్ తగ్గిపోతే ఫీల్డ్ రేట్ తగ్గదండి, సోయ రేట్ తగ్గిపోతే ఫీల్డ్ రేట్ తగ్గదండి. ఎందుకు తగ్గించట్లేదు? ఏడు ప్రభుత్వంతో మీకు లాలొచ్చి, ఏడు మీకు ప్రభుత్వంతో పడుతున్నా మీరు లాలొచ్చి, ఎందుకు ప్రభుత్వం వాళ్ళతో లాలొచ్చి పడుతుందని అడుగుతున్నాను. ఈ పెద్దలందరినీ ఇవాళ దానికి బాధ్యత అప్పచెప్పారు. వాళ్ళతో పాటు నాకు కూడా ఈ బాధ్యత అప్పచెప్పారు. 75 రోజులు అయింది. లక్షలాది మంది పేదవాళ్ళకి వచ్చి ₹1 కూడా కూలి లేకుండా ఈ రాష్ట్రం వచ్చి వాళ్ళతో అల్లోమని పండుగ వచ్చినా పరమొచ్చినా వాళ్ళు డబ్బులు లేకుండా వాళ్ళకి కష్టపెడుతున్న పరిస్థితి నిన్నే ఉగాది అయింది. ఏ కార్యకర్త అందరినీ టూకాలు చూసుకొని ఇది ఎవరి పేరు ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీ అందరి తరఫున ఈరోజు ఇంత ఘనంగా ఈ మీటింగ్ అరేంజ్ చేసినందుకు డిఎన్ఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మనందరం కూడా చాలా ఉత్సాహంతో జోరుతో ప్రతి నియోజకవర్గం తిరిగి ఈరోజు పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా జరగని మీటింగ్ ఈరోజు ఏలూరులో జరిపించారు. మన పార్టీకి, మన ప్రాంతానికి మరొక బలం, మరొక ధైర్యం ఎవరో చెప్పండి? బొత్స సత్యనారాయణ గారు. ఎక్కడికి వెళ్ళి 15,000 పచ్చి అబద్ధం. ఈరోజు పరిపాలన అంటే ఫ్రాడ్తో లెక్క. ఈరోజు ప్రజలు మళ్ళీ తలెత్తుకొని బతకాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో మనం మర్డర్లు చేయలేదు, రేపులు చేయలేదు, దొంగతనాలు చేయలేదు, కబ్జాలు చేయలేదు. ప్రతి ఒక్కరికి కూడా పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అందరికీ అందించే కార్యక్రమం చేసిన మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనం కూడా అందించే కార్యక్రమంలో ముందున్నాం. కానీ ఇది జరగరాంది జరిగిందనేది నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మొన్న వెళ్ళాను, పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి మనం మాత్రం తెలుగులో ఉండాలి. ఇది వాళ్ళ సంస్కృతి. సింగపూర్లో ఒకరు చదివిస్తారు, లండన్లో ఒకరు చదివిస్తారు, అమెరికాలో ఒకరు చదివిస్తారు. మన పిల్లలకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వద్దు. ఇవాళ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. స్కూల్స్ ఏ రకంగా చేసాం మనం, ఏ రకంగా చదివించాం మనం, రేషన్ ఏ రకంగా ఇచ్చాం, బియ్యం ఇచ్చాం, సన్న బియ్యం, అలాగే గోధుమ పిండి ఇచ్చాం, రాగి పిండి ఇచ్చాం, కందిపప్పు ఇచ్చాం, షుగర్ ఇచ్చాం. ఇవాళ ఉన్నాయా అడుగుతున్నా? అన్నీ అటకెక్కేసింది. ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా అటకెక్కింది. దాన్ని కూడా అలా కొర చేసే పరిస్థితికి వచ్చారు. ఇవాళ ఏది కూడా చేయలేని పరిస్థితికి అయిపోయారు. ఇవాళ దోపిడీ, దాచుకో, దోచుకో, పంచుకో, డీబీటీ, దాచుకో, దోచుకో, పంచుకో. ఇవాళ ఎమ్మెల్యేలు చెప్తున్నాడు ఆ కొలుపుకొడి పక్క. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏ పండగకైనా ఫలానా సంక్షేమ పథకం పడి మనందరం పిల్లలకు బట్టలు ఉన్నాయి, ఇంట్లో ఏదన్నా కొనుక్కోవడానికి ప్రతి నెల మనకి ఏదో ఒక రూపంగా ఆయన డబ్బు వేశాడు. ఈ 10 నెలల్లో ఆయన చెప్పడానికి అయితే సంక్షేమ పదాలు సూపర్ 6 అన్నాడు. కనీసం ఒక పథకం కూడా ముందుకవ్వలేదు. ఏంటంటే డబ్బులు లేవు, నేను చెప్పిన మాటలన్నీ అబద్ధాలు, మీరు నమ్మి మీరు మోసపోయారు. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను నా కూటమి ఈ అబద్ధాలు చెప్తాం, మీరు నమ్మండి అని చెప్తున్నారు. కాకపోతే ఇవాళ ప్రజలు, వైఎస్ఆర్ అభిమానులు మోసపోయే స్థితిలో లేరు. కాబట్టి మీరు అందరూ గమనించి
మనం రేపొద్దున 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోబెడతానికి అహర్నిశలు శ్రమించాలని కోరుకుంటూ, అలాగే మా ఏలూరు దిక్సూచి లేని నావలాగా అందరూ వదిలేసి వెళ్ళిపోయిన సమయంలో పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, కారు నాగేశ్వరరావు, దోల నాగేశ్వరరావు, జేపీని వెనకాల మేము ఉన్నాం అండగా. ఏ కార్యక్రమాలకైనా పెద్దలందరికీ, అలాగే ముఖ్యంగా ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ డిఎన్ఆర్ గారు, మరి ఆయన నిద్రపోలేదు, ఇదంతా ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేయడానికి చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఇలానే మళ్ళీ ప్రతి మీ గ్రామం అందరూ రావడం జరుగుతుంది. మన మీ సమస్యలు ఇంకా తెలుసుకుంటూ మరి ముందుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, దానికోసం మనందరం కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మన జెండా వైఎస్ఆర్, మన అజెండా జై జగన్. మన జెండా వైఎస్ఆర్, మన అజెండా జై జగన్. ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచనల మేరకు ఏలూరు డివిజన్ ఆర్డీఓ అచ్యుత అంబరీష్ దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలోని ధాన్య రాశులను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. కోతలు కోసి ధాన్యం రాశులు పోసిన రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఏలూరు డివిజన్ రెవెన్యూ అధికారి అచ్యుత అంబరీష్ మాట్లాడుతూ, వాతావరణంలో మార్పుల కారణంగా వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన మేరకు ధాన్యం రాశులు ఏర్పాటు చేసిన రైతులతో మాట్లాడి వర్ష సూచన మేరకు అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు తహసీల్దార్ బత్తుల సుమతి మరియు రైతులు పాల్గొన్నారు. మనకి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం రాగల 48 గంటల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులందరినీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడెక్కడైతే ధాన్యం కోసి మనకి ఫీల్డ్ మీద ఆరబెట్టి ఉన్నాయో అటువంటి ధాన్యాన్ని అంతటినీ కూడా సెక్యూర్ చేయమని, ప్రొటెక్ట్ చేయమని చెప్పి, అలాగే కుదిరితే మనకి ప్రొక్యూర్ చేసి దాన్ని మిల్స్కి తరలించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు ఇంప్లిమెంట్ చేయడానికి మమ్మల్ని కూడా మండల వైపు విజిట్ చేయమని చెప్పారు. అందులో భాగంగా ఇలాగ దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో ఇక్కడ రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని వీళ్ళు కప్పి రక్షించుకున్నారో లేదో చూసుకుంటున్నాము. వీటితో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి, విఆర్ఓస్కి, తహసీల్దార్స్కి అందరికీ కూడా కలెక్టర్ గారి ఆదేశాలని క్షుణ్ణంగా అమలు చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. సార్, ఇది ఏమన్నా తడిసే అవకాశం ఉన్న ధాన్యాన్ని ఎక్కడికైనా తరలించే అవకాశం ఉందా సార్? ఏమన్నా కేంద్రాలు ఏర్పాటు చేశారా సార్? మనకి అఫీషియల్గా అయితే 9వ తారీఖు పీపీసీ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. కానీ ఇప్పుడున్న పరిస్థితి రీచి ఇమీడియట్గానే ఎక్కడికక్కడ ధాన్యం సేకరించే ఏర్పాట్లు కూడా చేయమని ఆదేశాలు జాయింట్ కలెక్టర్ ద్వారా తెలియజేశారు కనుక ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. ప్రస్తుతానికైతే ముందు ఇమీడియట్గా వర్షం ద్వారా మనకి ధాన్యం ఎటువంటి నష్టం చెందకుండా మనకి అవసరమైతే సొసైటీస్ నుంచి, పిఏసీ సొసైటీస్ నుంచి కానీ, మన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ బర్కాలు కూడా సప్లై చేస్తున్నాము, టార్పలిన్స్ టు కవర్ అండ్ ప్రొటెక్ట్ ది ప్యాడీ దట్ ఈస్ ఆల్రెడీ హార్వెస్టెడ్. సార్, ఇది కొనుగోలు కేంద్రాలు ఎన్నో ప్రారంభించారు సార్? ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు అవి కూడా 9వ తారీఖు నుంచి ప్రారంభిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్థానిక విద్యుత్ భవన్లో ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు నేత్ర పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు మాట్లాడుతూ, ఉద్యోగుల పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా అన్ని రకాలుగా ఫిట్గా ఉండాలని ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. దీనికి డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ వారు ముందుకు వచ్చి ఉద్యోగులకు అన్ని రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారని, దీన్ని అందరూ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు త్వరగా రామకృష్ణ మాట్లాడుతూ, ఎంతో పని ఒత్తిడితో పనిచేస్తున్న తమకు ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించి తమ ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటున్న ఎస్సీ సాల్మన్ రాజుకి, సర్కిల్ మేనేజ్మెంట్కి ఉద్యోగుల తరపున ధన్యవాదాలను తెలియజేశారు. అలాగే సర్కిల్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బుక్యా నాగేశ్వరరావు, ఎం రమేష్, వి రాము, పి శ్రీనివాస్, ఏ శ్రీనివాస్, ఎస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
రైట్. అగర్వాల్ సంస్థ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఏపీఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్లో ఐ టెస్టింగ్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నిజానికి అగర్వాల్కి మరి చాలా మంచి పేరు ఉంది. అటువంటి పెద్ద సంస్థ మరి మా ఆఫీస్కి వచ్చి ఉద్యోగులందరికీ, అంటే రెగ్యులర్ ఉద్యోగులకి, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ పెన్షనర్స్కి కూడా మరి సదుపాయం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. చైతన్యవంతంగా మరి క్యాంప్స్ కండక్ట్ చేస్తారు. అంతేకాకుండా మా జేఓ శ్రీనివాస్ ఉన్నాడా, శ్రీనివాస్ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇటువంటి క్యాంపులు కూడా మనం ఫ్యూచర్లో కండక్ట్ చేస్తున్నాం మీ అందరి సహకారంతో. ఉద్యోగులందరూ కూడా, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఉద్యోగులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి హెల్త్ క్యాంప్స్, సాధారణంగా ఇవి ఫ్రీ క్యాంప్స్ కాబట్టి చిన్నచూపు చూస్తున్నారేమో అనుమానం ఉంది నాకు. చిన్నచూపు చూడాలని పర్లేదు, ఇవి కూడా రెగ్యులర్గా మరి హాస్పిటల్కి వెళ్తే ఏ విధంగా టెస్ట్ చేస్తారో ఇంకా ఇప్పుడు నేను కూడా టెస్ట్ చేయించుకున్నాను. మరి ఈరోజు ఉద్యోగుల భద్రతకి ఆరోగ్యానికి సంబంధించి మరి గౌరవ ఎస్సీ గారు డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ వారిచే మరి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరి గతంలో కూడా మా ఆరోగ్య రీత్యా ఈ పని ఒత్తిడిలో మేము ఎక్కడ అలసత్వం చేస్తాం అన్న విధంగా మరి ఇక్కడికే డాక్టర్స్ని రప్పించి అటు రమేష్ హాస్పిటల్, అంతకుముందు ఆయుష్ హాస్పిటల్, ఇలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వారి సహకారంతో సౌజన్యంతో మరి ఈ క్యాంపులు ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు మరి ఆయన నిర్ణయం చేశారు. అందరికీ ఇది ఉపయోగంగా ఉంటుంది. మేనేజ్మెంట్, సర్కిల్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786.
ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు టీసీఎస్, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. బిఎస్సి కంప్యూటర్, బీసీఏ, బీబీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855468888. వెల్కమ్ బ్యాక్. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు అన్నారు. మంగళవారం బేముడోలు మండలం గుండుగోలు సొసైటీ వద్దనున్న రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి, ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. ధాన్యం సేకరణ, గోనె సంచుల నాణ్యత, స్టాక్ వివరాలు తదితర అంశాలను జేసీ స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన సమావేశంలో జేసీ దాతిరెడ్డి, ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మకాల సమయంలో రైతులు అవలంబించాల్సిన పలు జాగ్రత్తలను సూచించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం లోడ్ను జేసీ, ఎమ్మెల్యేలు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో బేముడోల్ అగ్రికల్చరల్ ఏడీ ఉషా రాజకుమారి, ఏవో ఉషారాణి, తహసీల్దార్ రమాదేవి, జిల్లా పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఐశ్వర్యం కూడా మీ అందరికీ అందించేటట్టు చేస్తాం. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అంటే మీరు గతంలో చూసారు అంటే ఏమీ లేకుండా కూడా ఇక్కడ లాంచర్ మిషన్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. బ్రోకెన్ రైస్ గురించి ఇబ్బంది ఉంది, కొంచెం 10% డ్రై అయిపోతుంది. డ్రై అయితే ఆటోమేటిక్గా ఇది బ్రోకెన్ రైస్ వస్తుంది. ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు పాజిటివిటీతో ఎప్పుడు కలిసినా సరే చాలా హ్యాపీగా పాజిటివ్గా ఈ రబీ సీజన్ కూడా ఇట్లానే సంతోషంగా ప్రతి ఒక్క రైతుకి రబీ సీజన్లో ప్రొక్యూర్మెంట్ తర్వాత సేమ్ ఖరీఫ్ లాగానే మంచిగా అయింది, ఎట్లాంటి నష్టం అవ్వలేదు. అట్లా అవ్వాలని మేము కోరుకుంటున్నాము. గతంలో ఖరీఫ్లో చూస్తే మన పౌర సరఫరాల మంత్రి గారు నాదన్న మనోహర్ గారు ఆదేశాలతో మన జేసీ గారు ఎంతగానో సంచుల గురించి ప్రతి మీ దగ్గర కూడా అడ్వాన్స్గా వెళ్ళి ఎక్కడ చెరువులు లేనట్లని కూడా ముందే ఏమన్నా ఉంటే వాటిలో బ్యాచ్ వర్క్ చేసి ఇవ్వడం వలన ఎంతగానో కష్టపడి దానికి తగ్గట్టుగా మనకు కూడా ఆ రోజున వాతావరణం కూడా అంతా అనుకూలించి పూర్తి స్థాయిలో మన ఖరీఫ్ని చాలా అద్భుతంగా ఎక్కడ ఎవరు ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా అందరం కూడా ధాన్యం కొనుగోలు చేసాం. అదేవిధంగా మనం రైతుల ఖాతాల్లో కూడా 48 గంటల్లో డబ్బులు ఇస్తామన్నది మన 24 గంటల్లో 4 గంటల్లో కూడా చాలామందికి వచ్చింది. అందరూ కూడా ఆ రోజు సంక్రాంతి కూడా మీ వల్లే చేసుకున్నామని అందరూ చెప్పడం, రైతులందరూ కూడా ఎందుకంటే మన మినిస్టర్ గారు కూడా ఎంతో సంతోషించారు. మొత్తం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మన మినిస్టర్ గారు మనోహర్ గారు మొత్తం దగ్గరుండి పర్యవేక్షిస్తే కింద స్థాయిలో మన అందరికీ అందుబాటులో ఉండేటట్టు మన జేసీ గారు కూడా చాలా రిక్రూట్మెంట్కి పూర్తి సహాయ సహకారాలు అందించారు మన అందరికీ కూడా. మెగా కుటుంబం సేవాగుణం కలిగిన కుటుంబం అని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర మెగా అభిమానులు ప్రేమాలయంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రేమాలయం వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, జనసేన నాయకులు నారా శేషు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకీరానందన్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వారికి జనసేన పార్టీ తరపున మెగా అభిమానుల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మెగా అభిమానులను అభినందించారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో మెగా అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, మెగా కుటుంబంలోనే సేవాగుణం ఉందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారని కొనియాడారు. మెగా అభిమానులు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో భవిష్యత్తులో చేయాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్ర బిడ్డల కోసం తప్పించే పవన్ కళ్యాణ్ రెండవ బిడ్డ మార్క్ శంకర్కు ఏమీ కాదని, త్వరలోనే మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని తాము కూడా భగవంతుని ప్రార్థిస్తున్నామని, పలు దేవాలయాల్లో మెగా అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారని, మార్క్ శంకర్ తొందరగా ఆయురారోగ్యాలతో క్షేమంగా అందరి ముందుకు రావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెగా రాష్ట్ర అభిమానులు శానం శ్రీరామకృష్ణమూర్తి, పి జగన్, డి పెద్దబాబు, ఈదుపల్లి కాశీబాబు, మారం అను, తాళం నరేష్, శానం ఉదయసాయి, పండు నాయుడు, నాని, వివేక్ మరియు జనసేన నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, సరిది రాజేష్, జనసేన రవి, ఇద్దం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అన్నదాతలకు సుఖీభవ, అన్నదాతలకు సుఖీభవ, అన్నదాతలకు సుఖీభవ. ప్రపంచాంతరం కాగిస్తూ శాంతిగా ఉండాలని శాంతిని కోరుకుంటానని శాంతికి భంగం కలిగిస్తానని ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రేమాలయంలో పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాన్ని సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ స్టెప్ మానవతా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని విభిన్న ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు ఆధ్వర్యంలో ఐఐటి నిపుణులు ప్రొఫెసర్ విజయ్ కుమార్, జేఎన్టీయు కాకినాడ ప్రొఫెసర్ అబ్బన్న, గుంటూరు సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్, శాంతారాం పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తి ఉచితంగా రెసిడెన్షియల్ పద్ధతిలో రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటిగా ప్రారంభించిన ఈ శిక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను, ఉచిత వసతి, భోజన సదుపాయాలను సైతం ప్రేమాలయం నిర్వాహకులు వెంకటేష్ గురూజీ, సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ మానవతా సంస్థ ప్రతినిధులు ఆలపాటి నాగేశ్వరరావు, మురళీకృష్ణ తదితరులు ఏర్పాటు చేశారు. ఈ శిక్షణలో యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, సృజనాత్మకత, ఏకాగ్రత, స్వయం నియంత్రణ, వక్తగా తీర్చిదిద్దడం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన నాయకులు నారా శేషు, ప్రేమాలయం నిర్వాహకులు వెంకటేష్ గురూజీ, మానవతా సంస్థ ప్రతినిధులు ఆలపాటి నాగేశ్వరరావు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక 10 నిమిషాలు విశ్రాంతిగా రవికుమార్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా? ఒకసారి లేచి నించుంటారు, ఒకసారి ప్రయత్నించాడు. అది ఖచ్చితంగా చెప్పాలట. ఏదైనా లేకపోతే ఒక మీరు అలా కూర్చోబెట్టాలి, లేకపోలేదు.
స్ట్రెచింగ్ చేయండి. చాలాసేపు నుంచి ఉండేటప్పుడు మధ్యలో చేశారా చెప్పండి, నడువుని కాస్త పూర్తిగా ఫ్రీగా వచ్చి నిన్న అమ్మ చేసి ఉన్నారా? రండి రండి, మీరు వస్తే ఇన్స్పిరేషన్. రండి, 5 నిమిషాలు ఇచ్చేసినా చాలు. ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, ఏదో ఒకటి మనం కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్పై 50 రూపాయల ధరను తక్షణమే తగ్గించాలని, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా కంట్రోల్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, సిపిఐ ఏఐటీసీ నాయకులు కె కృష్ణమాచార్యులు, పి కిషోర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని ఒక పక్కన చెప్పుకుంటూ ప్రజలపై అధిక ధరల భారాన్ని మోపుతుందని విమర్శించారు. మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో లాగా ఆంధ్రాలో కూడా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ప్రజలకు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధర తగ్గించే వరకు సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మరియు ఏఐటీసీ, బీకేఎంయూ నాయకులు పుప్పాల కన్నబాబు, ఏ అప్పలరాజు, బొగతా జగన్నాథరావు, వి దత్తు, వినోద్, కడుపు కన్నయ్య, పొట్టేలు పెంటయ్య, బళ్ళ కనకదుర్గారావు, మావూరి విజయ, జి స్వాతి, హాకిం, బొగ్గల ప్రభాకర్, పి రామ్మూర్తి, ఎం ప్రభు, అరిగల యోహాన్, బి జయలక్ష్మి, కె శైలజ, ఎస్ శ్రీను, కె భాస్కర్, జి ఈశ్వరరావు, ఎం సాయి, బి శంకర్, కళ్యాణ్, ఆనంద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధర తగ్గించే వరకు సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మరియు ఏఐటీసీ నాయకులు పుప్పాల కన్నబాబు, ఏ అప్పలరాజు, బొగతా జగన్నాథరావు, దత్తు, కడుపు కన్నయ్య, బళ్ళ కనకదుర్గారావు, పొట్టేలు పెంటయ్య, బుగ్గల ప్రభాకర్, మావూరి విజయ, జి స్వాతి, హకీం, పి రామ్మూర్తి, ఎం ప్రభు, బి విజయలక్ష్మి, కె శైలజ, ఎస్ శ్రీను, కె భాస్కర్రావు, జి ఈశ్వరరావు, ఎం సాయి, బి శంకర్ తదితరులు పాల్గొన్నారు. 2019 దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పెట్రోల్ని రోజు రోజుకి పెంచడం వల్ల ప్రజలకి అధిక ధరలు అవటం జరిగింది. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వమే. ఈ రోజున ప్రజలు అనుభవిస్తున్న అధిక ధరలన్నీ కూడాను బీజేపీ ప్రభుత్వం వల్లనే బాధపడుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలో కొనసాగుతుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మద్దతే కీలకము. మూడోసారి ముచ్చటగా గదినటువంటి బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాటల్ని, హామీల్ని అమలు చేయకపోగా ఇప్పుడు మూలిగే నక్కపై తాటిగా పడ్డట్టు గ్యాస్ సిలిండర్పై ఒకేసారి 50 రూపాయల ధర పెంచడం అంటే సామాన్య మధ్యవర్తి ప్రజానికం పై పోయిలేని భారంగా ఇది పరిగణిస్తూ ఉంది. బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే విధంగా ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా అధిక ధరల భారంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడోసారి అధికారం చేపట్టింది ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంగా. అయితే మళ్ళీ కొత్తగా 50 రూపాయలు గ్యాస్ పైన, 2 రూపాయలు పెట్రోల్, 2 రూపాయలు డీజిల్ పైన పెంచడం ద్వారా మరింత భారం మోయాల్సి వస్తూ ఉంది ప్రజలు. కాబట్టి వీటన్నిటిపైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్రంగా మంచి పద్ధతిలో ఉండాలని చెప్పి, ప్రజారంజక పాలన అందించాలని చెప్పి, ధరలు తగ్గించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2014లో అధికారులు రాకముందు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పెట్రోల్ 67 రూపాయలు, డీజిల్ 61 రూపాయలు ఉంటే లీటరు
అది ఇప్పుడు 110 రూపాయలు 100 రూపాయలుగా ఉంది. దాన్ని మళ్ళీ 2 రూపాయలు పెంచి దాన్ని ఎక్సైజ్ సుఖంగా కంపెనీలే భరిస్తామని చెప్పడం అది చాలా ప్రజలను మోసం చేయడమే. అది దొడ్డిదారిన ప్రజలపై భారాలు పడే అవకాశం ఉంది. అలా గ్యాస్ బండ మీద 50 రూపాయలు గంట రేటు పెంచి దాని అదనంగా గ్యాస్ ధర పెంచడం జరిగింది. దేశ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తామని చెప్పిన ప్రభుత్వం సంక్షేమాన్ని అందించకపోగా ప్రజలపై భారాలు మోపుతూ రోజు రోజుకి ప్రజల యొక్క జీవన ప్రమాణాలని దిగజార్చే విధంగా విధానాలు కొనసాగిస్తుంది. దీనికి వ్యతిరేకంగా రానున్న కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. పెంచిన డీజిల్, పెట్రోల్, డీజిల్ అలాగే గ్యాస్ ధరలు తగ్గించే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరిక చేస్తున్నాం. భారతదేశంలో అచ్చేది నాయేగా భారతదేశం వెలిగిపోతుందని ప్రకటనలు చేసే నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు అంతకంతకు పెరిగిపోతూ ఉన్నాయి. ఓ పక్కన సామాన్యుడికి ఇచ్చేటువంటి సబ్సిడీ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. చాలామందికి గ్యాస్ మీద సబ్సిడీని కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇవన్నీ ఒక పక్కన ప్రజలకి సంబంధించి అవలేవగాని వాగ్దానాలను ఇచ్చి అధికారాలు చేపట్టి ఈనాడు చూస్తే పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు గ్యాస్ బండ్ మీద కూడా అదనంగా 50 రూపాయలు పెంచడం ప్రజల మీద మోయలేని భారాలను వేస్తుందని కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది. ఈరోజు ఏలూరు పాత బస్టాండ్ ఏరియాలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద సిపిఐ ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మనోహర్ కృష్ణ చైతన్య మాట్లాడతారు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.